కూడా మర్చిపోయాను. ఈ కార్యక్రమం ద్వారా మా చిరకాల మిత్రుడు ఇతర క్లాస్మేట్స్ రాజపల్లి నాగేశ్వరరావు గారు ఇక్కడ మంచి ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త నాకు తెలుసు. వారు ఈ వేదిక ద్వారా నాకు మళ్ళీ తిరిగి పరిచయం చేపించినందుకు హుజూర్నగర్ వాసవి క్లబ్స్ రెండింటికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కరాపాటి పాపారావు గారికి మరి వాళ్ళ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వివిధ హోదాలో ఉన్న వాసవి క్లబ్ వరంగల్ ఎక్కడి నుంచి కూడా నా పేరు తెలియదు, లక్ష్మణ్ గారు నా క్లాస్మేట్, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాము. దీని తర్వాత ఇక్కడ నాట్యం చేసిన డ్యాన్స్ చేసిన పిల్లలకి మరి ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఫస్ట్ రోజు పాపారావు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఘాటుగా విమర్శ చేసిన వాళ్ళ ఫస్ట్ నేనే ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ 20 సంవత్సరాల క్రితం క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు రెండో ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ చేసిన పొద్దున్న కూడా చేసినాను. కానీ ఏమి పనులు చేయలేదు, ఎవరు సహకరించలేదు. పాపారావు కూడా అదే చెప్పలేదు. మరి నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇన్ని క్లబ్లు ఉన్నాయి, ఏ క్లబ్ కూడా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. మరి మీకు ఎవరైనా దృష్టికి వస్తే మీకు చెప్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. పాపారావు వీళ్ళ టీము మరి వీళ్ళకి కొనిచెట్టు వెంకటేశ్వర్లు, ధ్యాన్ చేయడాలు, కొండలు గారు వీళ్ళందరూ కూడా సహకరించి మరి ప్రతి అమావాస్య రోజు కూడా పేదలందరికీ మన కులానికి కాకుండా అన్ని కులాలను కూడా వర్తించేటట్టుగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నేనైతే ఫస్ట్గా అప్రిషియేట్ అయింది, ఆ కార్యక్రమానికి అప్రిషియేట్ అయ్యి నేను కూడా సంతానం రాశాను, నా వంతు సహకారం కూడా చేస్తానని చెప్పాను. అట్లాగే పేద పిల్లలు ఎవరున్నా కూడా వాసవి క్లబ్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇట్లాగే వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఎవరు మరి ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు కనీసం 100 మంది ఉంటేనే అందరూ కూడా ఉత్సాహంతో వచ్చిన అతిథులకి మనకి ఇన్వైట్ చేసిన వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం మరింత మంది అటెండ్ అయితే బాగుంటుంది, వాళ్ళు చెప్పేది కూడా వింటే బాగుంటుందని చెప్పనేది మిమ్మల్ని అందరినీ మనం చేస్తున్నాను. ఈసారి అన్న మీ మెంబర్స్ అందరూ కూడా మరి మిగతా మీ తోటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు తీసుకురావాలని కోరుతామన్నా. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మరి కరాలు పాపారావు అభినందన తెలియజేస్తూ ఎప్పుడు కూడా నా వంతు సహకారాలు ఉంటాయని చెప్పి అంటున్నాను. మరి మిగతా టీంలో ఎక్కడెక్కడ జరిగిన వెరైటీగా అయ్యో మా క్లబ్ వాళ్ళ పాపారావు వాళ్ళ టీం చెప్పిన వాళ్ళు ఆచరిస్తారని చెప్పని అనుకుంటున్నాను. ఇంకొకటి అందరూ కూడా వయసు కమిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము రాజకీయంగా మాట్లాడకూడదు. ఇక్కడ జరిగేది ఏంటంటే పదవుల కోసం చాలా మంది మా పేరు బోర్డు వేరే వాళ్ళు సహకరించడం లేదు. వాళ్ళందరూ కూడా దయచేసి బోర్డు మీద పేర్లు ఉండడం కాదు, మీ ముందుగా మీరు సహకారం చేయండి. అట్లాగే కమిటీ మెంబర్లు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆర్థికంగా చేతనైన సహాయం చేయండి, ఆర్థికంగా ఉన్నవాడు సహాయం చేయండి. ఒకరి మీద బట్టలు వేయగాలండి, అందరూ కూడా ఆర్థికంగా ఉన్నవాడు మినిమం సహాయం చేయాల్సిందిగా కోరుతూ మరి వివిధ క్లబ్ల నుంచి వచ్చిన వాడు ఉన్నారు, మరి వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఎక్కడైనా కార్యక్రమాలు చేస్తే మరి మా టీం కూడా తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా మంచిగా చెప్పారండి. వాస్తవంగా అమ్మవారి జయంతి రోజు చాలా మంది కార్యక్రమం చేశారు వారు. అలాగనే 108 రోజుల పాటు చలివేగం నడిపారు. అలాగనే అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా సేవాకరమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వరంగల్ వాస్తవ్యులు అంచూరి శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారు ఇస్తుంది ఆశీస్సులు, జన్మభూమి ఇస్తుంది మమకారం, కన్న తల్లి ఇస్తుంది ప్రేమానురాగాలు. మీ అందరికీ అంజూరి నమస్కారం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఉదయాస్తమాన సేవలు ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతాయి. ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకు పోయే టైం అవుతుంది కాబట్టి మనం ఇచ్చే నోట్ బుక్స్ కొన్ని వారికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశం పడి మనకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2008 నుంచి గాంటు డెస్క్ అనే ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 104 రీజన్ 9
రీజనల్ చైర్మన్ మన పైడిమర్తి సతీష్ గారు, మరి నా కో ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు, మరి ఈనాటి క్లబ్ అధ్యక్షుడు పాపారావు గారు, మరియు ఝాన్సీరావు గారు, మరి ఇంకో కో ఆఫీసర్ అబ్బా గీత, మరి మీ అందరికీ కూడా సాయంకాలం శుభాకాంక్షలు. మరి మేము ఇవాళ ఉదయం నుంచి వాసవి క్లబ్ కొమరం మండ మరియు విజన్, అలాగే విజయన్ కోదాడ ఈ క్లబ్లు, మరియు కపుల్స్ కోదాడ, హుజూర్ నగర్, వాసవి క్లబ్ వీళ్ళందరూ కార్యక్రమాలు చేసుకుంటూ మన ఇప్పుడు ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వికుల రామకృష్ణ గారు గర్భ స్తంభం ఏర్పాటు చేయడం జరగడం వల్ల దాదాపుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక్కొక్క క్లబ్ ఒక్కొక్కటి వేసుకున్నప్పుడు 1000 గర్భ స్తంభాలు మనము గోమాతలకు రిలీఫ్ ఇచ్చేందుకు గర్భ స్తంభాలు ఏర్పాటు చేయడం అయినది. అలాగే ఆయన ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. షష్ఠి పూర్తి మహోత్సవ కార్యక్రమం పెట్టాడు. అలాగే కవల పిల్లలను సన్మానించే కార్యక్రమం పెట్టాడు. మరి మీ దగ్గర ఎవరైనా కవల పిల్లలు కనుక ఉంటే మీ వాసవి క్లబ్ హుజూర్ నగర్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేస్తున్నారు. మరి అలాగే షష్ఠిముక్తి మహోత్సవ కార్యక్రమాన్ని స్వర్ణగిరిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరన్నా మీ క్లబ్బులలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకోవాలనుకుంటే మీ హుజూర్ నగర్ క్లబ్లో మన బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉచితంగానే చేయడం జరుగుతుంది. మీ క్లబ్లో మీ పేరు నమోదు చేసుకుంటే చాలు. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దాదాపుగా ఈ సంవత్సరం ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేయని కార్యక్రమాలన్నీ మన ఇరుకుల రామకృష్ణ గారు ఒక 54 రకాలు మనం చేయడం జరుగుతుంది. మనం చెప్పుకుంటూ పోతే అది ఇంకొక గంటన్నర కూడా పడుతుంది. మరి ఇట్లాంటివన్నీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మనం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మేము నెక్స్ట్ మట్టపల్లిలో గోశాలలో మనకు గర్భ స్తంభం ఇచ్చేందుకు పోతున్నాము 4. కాబట్టి సమాజంగా మొత్తం కార్యక్రమాలు మన ఈ సంవత్సరం ఏమేమి తీసుకున్నావో చెప్పలేకపోతున్నందుకు మరియు టైం సమయం వల్ల మనం చెప్పలేకపోతున్నాము. మరి అందరికీ మరొకసారి సాయంకాల శుభాకాంక్షలు చెప్తూ జై వాసవి. ముందుగా బుక్స్ పంపిణీ అండి. అదేవిధంగా ముందుగా డాండు డ్రెస్కు కార్యక్రమాలలో భాగంగా రైతుకు సన్మానం అండి. రైతు వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సత్యనారాయణ గారు రైతు జవాను వీరు లేనిదే మనం లేము. మన జవాన్కి చూశారు మీరు పాకిస్తాన్ మీద మన భారతీయులు ఏ విధంగా దండయాత్ర చేశారు. మరి ఈరోజు రైతు కూడా మనకు ముఖ్యం. వాసవి క్లబ్ వారు ఈరోజు వారిని సన్మానించుకోమన్నారు. వారికి సన్మాన కార్యక్రమం పిఎస్పీ సభ్యులు రావాలని వారు కూడా వారి వెంకటరమణ గారు రైతు జవాన్
మనకు వీరిద్దరు జై జవాన్ జై కిసాన్ వీరు మనకి దేశానికి గర్వకారణం. సింధూర్ మన చాలా అద్భుతంగా సింధూర్ ప్రయోగం నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ పై ఎలా చూపించారో ఆ రోజు జవాన్ యొక్క అర్థాన్ని మనకి. అలాగనే రైతు లేనిదే రాజ్యం లేదు. సన్మాన కార్యక్రమం వాసవి క్లబ్ హుజూర్ నగర్, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్. వాసవి మాతాకి జై, వాసవి జై, వాసవి జై, వాసవి. బుక్స్ పంపిణీ నెక్స్ట్ కార్యక్రమం అంటే దయచేసి లేట్ అయినందుకు క్షమించండి. వారు ఎప్పుడో ఒకటికి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, వాళ్ళని అర్థం చేసుకోండి. వెంకటరెడ్డి గారు టీచర్. ఆ స్కూల్ పిల్లలందరికీ ఉదయ వెంకయ్య గారు నోట్బుక్స్ ఇస్తున్నారు. వారికి ఎన్ని నోట్బుక్లు అవసరమైన నేరున్నానంటూ వాసవి క్లబ్ ఐపీసీ ఆఫీసర్ ఉదయ వెంకయ్య గారికి సభావేదిక ద్వారా వాసవి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా పాఠశాలలో అతి పేద పిల్లలు చదువుతున్నారు. వారు నోట్స్ కూడా పెన్నులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఊరే వెంకయ్య గారి సారథ్యంలో మా పాఠశాలకి మల్లన్న గారు పాఠశాల ఉత్తర గారు ఉండవాడు వారి సహకారం చాలా జరిగింది. ఇప్పుడు కూడా మా పాఠశాలకు పేద పిల్లలకి ఉచిత నోటు పుస్తకాలు అందజేస్తున్నందుకు వారికి వాసవి క్లబ్ వారికి, వనితా క్లబ్ వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఊరి వెంకయ్య గారికి సభావేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ రోజు వచ్చినటువంటి గెస్ట్లకి ముందుగా బుక్స్ పంపిణీ అండి. అంతో శ్రీనివాస్ గారు రండి. లక్ష్మణ్ గారు బుక్స్ ఇస్తున్నారు. వాసవి మాతాకి, వాసవి మాతాకి. ఊరి వెంకయ్య గారికి సభావేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన అతిథులకి నెక్స్ట్ సన్మానాలుగా పిఎస్టీ సభ్యులు అందుబాటులో ఉండాలి. మిగతా వాళ్ళు వచ్చి కూర్చోవాలండి. వచ్చిన అతిథులు లక్ష్మీనారాయణ గారు, అంచూరి శ్రీనివాస్ గారు దయచేసి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ ముందు అంచూరి శ్రీనివాస్ గారు, పివి లక్ష్మణ్ గారు దయచేసి కూర్చోవాలండి. హుజూర్ నగర్ వాసవి క్లబ్, వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ వారిచే సన్మాన కార్యక్రమం. మరి వారు మీరు అన్నట్లు 6 పాయింట్లు కాకుండా ఇంకొక 3 జత చేసి 9 పాయింట్లు ఇచ్చారు. మరి వారి యొక్క రిపోర్టు మీరే చూసుకోండి. దయచేసి కూరగాయ గారు కొద్దిగా జరగండి ప్లీజ్. అంటే
అన్న ఈ కెమెరాకి వెళ్ళి చూడండి లేడీ గారికి చూడండి ఓకే చూడండి చూడండి ఓకే ఒకసారి ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ ఇక్కడ చూడండి ఓకే రెడీ సార్ సార్ మేడం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడాలి ఓకే అలాగనే పులిశెట్టి ఝాన్సీ రాణి గారిని ఐపీసీ పప్పాకిత గారికి సన్మానం. ఇక్కడ ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి ఒకసారి వాసవి మాతాకి వాసవి మాతాకి ఓకే ఒకసారి ఇక్కడ చూడండి అండి సార్ 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 ఇక్కడ ఓకే కొంచెం బ్యాక్ ఉండాలి మేడం వెయిట్ సార్ ఓకే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తందానే
కల కలిపిన రాగమల్లె ఒక కమ్మని పాటై నిలిచి